గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా వన సంరక్షణ కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటూ, ప్రజా తెలంగాణ నీ ధ్యేయమేనయా, ప్రజా తెలంగాణ నీ ధ్యేయమేనయా, ప్రజా ప్రభుత్వ రథసారథివయ్యా, ప్రజా ప్రభుత్వ రథసారథివయ్యా, ప్రజా తెలంగాణ నీ ధ్యేయమేనయా, ప్రజా తెలంగాణ నీ ధ్యేయమేనయా, ప్రజా ప్రభుత్వ రథసారథివయ్యా, ప్రజా ప్రభుత్వ రథసారథివయ్యా, అమరులు కలగన్న జన తెలంగాణము, అమరులు కలగన్న జన తెలంగాణము, సాకారము చేసే దిశలోన పయనము, సాకారము చేసే దిశలోన పయనము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు, మా రేవంతన్న జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, మా రేవంతన్న జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, మా రేవంతన్న జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, మా రేవంతన్న జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే సీఎం గారు, హ్యాపీ బర్త్డే సీఎం గారు, హ్యాపీ బర్త్డే సీఎం రేవంత్ రెడ్డి సార్, హ్యాపీ బర్త్డే టు యూ. నీకే ఆమెకి ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు డైనామిక్ సీఎంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. నేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందించడమే తన లక్ష్యంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా నిజమైన పేదలకు అందాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అనుకూలించి వారి పాలన మరింత మెరుగ్గా ఉండి ఈ ప్రజాపాలనలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం రాగానే మా సాంస్కృతిక సారథి కళాకారులను గుర్తించి, ఉద్యమకారులను గుర్తించి మాకు గౌరవ వేతనం కూడా 30% వేతనాన్ని కూడా అంతకుముందు ఉన్నటువంటి వేతనంలో ఒక 30% వేతనాన్ని పెంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో కూడా మాకు అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తూ వెహికల్ కానీ ఇంకా మాకు టీఐడిఏలు కానీ ఇచ్చుకుంటూ ఈ ప్రజాపాలనలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటూ ఇంకా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అభివృద్ధి కొరకు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కుటుంబాల కొరకు మరి ఎన్నో కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరియు
మా చైర్మన్ వెంగళక్క గారు ఎప్పుడు కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అభివృద్ధి కొరకు వారు పాటుపడుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టేసి కళాకారులను ప్రోత్సహిస్తూ కళాకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలని వారు తాపత్రయపడుతున్నారు. ఎందుకనంటే మేము వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర చాలా గొప్పదని, ఎందుకంటే ఆటపాట ద్వారా తెలంగాణ ప్రజలను అందరినీ కులాలకు మతాలకు అతీతంగా ఒకతాటిపై తీసుకువచ్చి అందరినీ కూడా 3.5 కోట్లు 4 కోట్ల తెలంగాణ ప్రజలను జై తెలంగాణ అనిపించి అన్ని పార్టీలను ఏకపక్షం చేసినటువంటి ఈ కళాకారుల పాత్ర గొప్పది కనుక ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి కళలన్నింటినీ కూడా వర్ధిల్లేలాగా ఈ ప్రభుత్వంలో మమ్మల్ని భాగస్వాములను చేసి ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను రెగ్యులరైజ్ ఎంప్లాయీలుగా కూడా చేసడం కొరకు మా యొక్క మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా అందరికీ కూడా మంచి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.